14th verse. 14వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. So during the time of waiting, ఆ వేచి ఉండే సమయంలో those ideas will be bright. ఆ తలంపులన్నీ కూడా ఎక్కువగా అనిపిస్తాయి. Abraham obeyed. అబ్రహాము ఆ తలంపుకు అంగీకరించాడు. He did not resist. దాన్ని కాదు అనలేకపోయాడు. What he must do, if the wife says, do like this, భార్య నీతో ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు he must go into the presence of God. అతను దేవుని సన్నిధిలోనికి వెళ్ళవలసింది. Whether my wife says, your perfect will, నా భార్య నీ పరిపూర్ణమైన చిత్తమును చెప్తుందా, then I will do. అప్పుడు నేను చేస్తాను. Please speak to me. దయచేసి నాతో మాట్లాడండి. Let's turn to Romans 12th chapter. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. When you give yourself to God, నిన్ను నీవు దేవునికి అప్పజెప్పుకున్నప్పుడు God will speak to you. దేవుడు నీతో మాట్లాడతాడు. Whatever you think, నీవు ఏది తలంచినా, whatever you talk, నీవు మాట్లాడినా ఏదై you will speak the perfect will of God. దేవుని పరిపూర్ణ చిత్తమును మాత్రమే మాట్లాడతావు. For that you have to offer yourself అందుకొరకు as a living sacrifice. నిన్ను నీవు సజీవ యాగంగా అర్పించుకోవాలి. దానికి Yeah, when you offer yourself, present yourself to God నిన్ను నీవు దేవునికి అర్పించుకున్నప్పుడు on the altar, బలిపీఠం పైన the Spirit of God will touch you. దేవుని ఆత్మ నిన్ను You తాకగలుగుతాడు. will speak the will of God. నీవు దేవుని చిత్తమును మాట్లాడతావు. And also you will think the will of God. అదే రీతిగా దేవుని చిత్తమును గూర్చి తలస్తావు. Let us turn to Romans 12th chapter రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. and verse 2. 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. You will not ask your friend. నీ స్నేహితుని నువ్వు అడగవు. You will not take the advice of anyone, ఎవరి సలహాను నువ్వు తీసుకోవు. because they might lead you in wrong direction. ఎందుకంటే ఒకవేళ వారు తప్పుడు త్రోవలో నీకు సలహా ఇవ్వచ్చు, నడిపించవచ్చు. You think that man is a spiritual man, నీవు ఆ వ్యక్తి ఎంతో ఆత్మీయులే అని తలస్తావు. but even then అయినప్పటికీ కూడా he also is a man. అతను కూడా ఒక మానవుడే. He may distract you or lead you into another direction. అలాంటప్పుడు ఒకవేళ అతను నిన్ను మరొక మార్గంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. So you will say, I will not take your advice. అలాంటప్పుడు నీవు నేను నీ సలహా తీసుకోలేను అని చెప్పలేవు. Then you take that advice. ఆ సలహాను తీసుకుంటావు. That what that Adam did. అదే ఆదాము చేసింది. What did Eve say? హవ్వ ఏ చెప్పిందో. These are very beautiful fruits. అవి ఎంతో అందమైన ఫలాలు. For health also it is good. ఆరోగ్యానికి మంచివి. It is very nice to look at. చూడ్డానికి ఎంతో రమ్యంగా ఉన్నవి. And he took that advice. మరి ఆ సలహాను అతను తీసుకున్నాడు. He also followed the same thing. అతను కూడా అదే చేశాడు. She said, ఆమె చెప్పింది, I am eating these fruits. నేను ఈ ఫలాలు తింటున్నాను. Nothing is happening to me. నాకేం జరగట్లేదు కదా. That's what we think. అదే మనము ఆలోచిస్తాము. That is the earthly wisdom. అది భూ సంబంధమైన జ్ఞానము. Yeah, it looks very nice. అది ఎంతో మంచిగానే కనబడుతుంది. You are following the advice of your husband. నీవు నీ భర్త ఇచ్చే సలహాను వెంబడిస్తూ ఉన్నావు. You are following the advice of your wife. లేదా నీ భార్య ఇచ్చే సలహాను చేస్తూ ఉన్నావు. You are not praying. అంతేగాని నువ్వు ప్రార్థించట్లేదు. When you follow Jesus, నీవు యేసును వెంబడించినప్పుడు you must have your own wisdom. నీకు నీ స్వంత జ్ఞానం అనేది ఉంటుంది. God will give you wisdom. దేవుడు ఆయన జ్ఞానము నీకు ఇస్తాడు. If you don't have that wisdom, ఆ జ్ఞానము నీకు లేకపోతే someday or other, ఒక రోజు కాకపోతే మరో దినము you will fall into the pit. నీవు గోతిలోనికి పడద్రోయబడతావు. You think you are following the advice of the Holy Ghost. నీవు పరిశుద్ధాత్ముని సలహానే పాటిస్తున్నాను అనుకుంటావు. So you will not know the perfect will of God. మరి ఆ రీతిగా దేవుని పరిపూర్ణమైన చిత్తమును కనుగొనలేవు. So what is the result? దాని ఫలితం ఏముంటుంది? Abraham obeyed అబ్రహాము విధేయత చూయించాడు. the voice of his wife. తన భార్య చెప్పిన సలహాకు విధేయత చూపించాడు. Adam obeyed అదే రీతిగా ఆదాము విధేయత చూపించాడు. his wife's advice. తన భార్య చెప్పినటువంటి సలహాకు You yourself
you are seeing, I am eating this fruit, forbidden fruit, but nothing is happening. మరి నీవే చూస్తున్నావు కదా, వద్దు అని చెప్పబడినటువంటి ఈ ఫలాన్ని తింటున్నాను కానీ నాకేం అవ్వట్లేదు. Then Adam thought, అప్పుడు ఆదాం అనుకున్నాడు, what is this God told me? The day when you eat that fruit, you will die. మరి ఏంటి ఇది జరుగుతుంది, దేవుడు నాకు చెప్పాడు కదా తిను దినమున నువ్వు చచ్చిపోతావు అని, కానీ ఈమె చనిపోవట్లేదు కదా అనుకున్నాడు. So he forgot what God told him. దేవుడు ఏం చెప్పాడు అన్న సంగతిని అతను మర్చిపోయాడు. He used his mental reason. తన మనసు చెప్పేటువంటి ఆ కారణాలను అతను వెతుక్కున్నాడు. That's what most of the Christians do. అదే చాలా మంది క్రైస్తవులు చేసేది. They hear the voice of their wives or husbands or children or their parents వారు and do the sin of presumption. వారు తమ భార్యలు, భర్తలు లేదా పిల్లలు లేదా తమ వారు చెప్పేటువంటి ఆలోచనలను విని దురభిమాన పాపంలో పడుతూ I ఉంటారు. tell people, don't do like that. నేను చెప్తూ ఉంటాను సాధారణంగా అలాగా చెయ్యవద్దు. Your mother, your father may be religious, నీ తల్లి నీ తండ్రి భక్తిపరులై ఉండొచ్చు, but not always. కానీ అన్ని వేళలా కాదు. They are people only. They are man and woman only. వారు కేవలము సాధారణమైన స్త్రీ పురుషులే కదా. You must know what you are first. నీవు ఏంటి అనే సంగతి మొదట నువ్వు తెలుసుకోవాలి.